హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్స్ వరకు వాటర్ మిలన్ పీసెస్ని వేసుకోవాలి. సో ఇందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 పుదీనా ఆకుల్ని వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసి మిక్సీకి వేసి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని అందులోకి ఈ వాటర్ మిలన్ జ్యూస్ని వేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వాటర్ మిలన్ జ్యూస్నంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా షుగర్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్ కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి. సో ఇలా షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఈ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. సో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్న ఇలాంటి చిన్న టీ గ్లాసెస్లో కూడా ఈ ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఈ జ్యూస్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత వీటిపైన వచ్చిన క్యాప్స్తో ఫిల్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు చిన్న టీ గ్లాసెస్లో ప్రిపేర్ చేస్తున్నట్టయితే పైన సిల్వర్ కాయిల్ పేపర్తో అయినా క్లోజ్ చేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత సెంటర్లోకి ఐస్ క్రీమ్ స్టిక్స్నైనా లేదా ఇలా కుల్ఫీ స్టిక్స్నైనా ప్లేస్ చేసేసుకోండి. సో ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ని డీప్ ఫ్రిడ్జ్ని హై టెంపరేచర్లో ఉంచుకుని 6 to 7 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోండి. సో ఇక నేను 7 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీస్తున్నా. ఇలా బయటికి తీసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని నార్మల్ వాటర్లో ఒక 10 to 20 సెకండ్స్ పాటు డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేయడం వల్ల ఈ ఐస్ క్యాండీస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. నార్మల్ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత కొద్దిగా స్టిక్ని పట్టుకుని ట్విస్ట్ చేస్తే చూసారు కదా, ఈజీగా ఈ ఐస్ క్యాండీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు వీటిని కూల్గా సర్వ్ చేసుకోవడమే. సో ఈ ఐస్ క్యాండీస్ మరీ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవండి. వితిన్ 1 to 2 డేస్ లోపే వీటిని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.